మార్నింగ్, నమస్తే అండ్ వెల్కమ్ టు ది వన్ అండ్ ఓన్లీ మెగా లైవ్ షో సరదా సమయం. ఇక అంతా బహుమతులమయం. సో మరి బోల్డ్ అని గిఫ్ట్స్ ని వెరీ సింపుల్ గా మీ సొంతం చేసుకోవాలి అంటే 11:30 to 12 వరకు మీరు మాత్రం వెరీ సింపుల్ గా ఈటీవీ అభిరుచి ఛానల్ కి అతుక్కుపోయి మాకు కాల్స్ ట్రై చేస్తూ ఉండాలి. మరి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ కి కాల్స్ ట్రై చేస్తూ ఉండండి. ఇన్ కేస్ కాల్ కలగకపోయినా కానీ బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మీకోసం మన SMS కాంటెస్ట్ ఉంది కాబట్టి ప్రతిరోజు నేను మిమ్మల్ని ఒక SMS క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి అండ్ SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. సో మరి నిన్న అడిగిన SMS క్వశ్చన్ కి లక్కీ విన్నర్ ఎవరు అంటే షీ ఇస్ నన్ అదర్ దెన్ అనిత ఫ్రమ్ కరీంనగర్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్ మా షో చూస్తున్నందుకు. ఇలా SMS క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తున్న ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నిన్న అయితే హర్యానా నుంచి విన్నర్ అయ్యారు. సో అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పంపిస్తున్న వారందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి మన ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో హలో అండి, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సుజాత. సుజాత గారు ఎక్కడి నుంచి? దిల్సుఖ్ నగర్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్, ఓకే. సో మరి సుజాత గారు ఫస్ట్ నేను మీ పేరు రాసేనా? రాసేయండి. ఓకే. సో సుజాత గారు ఎలా ఉంది మా షో? చాలా బాగుందండి. ఏ రౌండ్ మీకు బాగా నచ్చింది? నాకు చిట్కాలు బాగుంటాయి. చిట్కాలు బాగున్నాయి కదా, తమాషా ప్రశ్న కూడా బాగుంటుంది. అవునా? సో రోజు మీరు షో చూస్తున్నప్పుడు అరే నాకు తెలిసి ఆన్సర్ అని అనుకుంటూ ఉంటారా? రోజు అనుకుంటాను. అవునా? సో మరి మా ఈటీవీ అభిరుచి చూసి ఎన్ని వంటలు నేర్చుకున్నారు మీరు? చాలా నేర్చుకున్నానండి. అవునా? నేను స్వీట్స్ నేర్చుకున్నాను. స్వీట్స్ నేర్చుకున్నారా? మీకు కూడా స్వీట్స్ చాలా ఇష్టమా? నాకు కాదు, మా వారికి ఇష్టం. ఓ, ఆయన కోసం నేర్చుకున్నారా? ఓకే. సో మరి అన్ని వండి పెడితే ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయి మీకు? చాలా బాగుందంటారు, అంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ ఏమి ఇవ్వరు అనమాట. అంతేనా? నచ్చకపోతే చెప్తారు అంతే, అలా అర్థం చేసుకోవాలి మనం, అంతే అంతే. ఓకే. సో నార్మల్ గా అయితే ఇంట్లో మగవాళ్ళందరూ టీవీ చూస్తుంటే ఎంతసేపు ఆ టీవీ పెట్టి చూస్తూ ఉంటావు ఊరికే అది అని అరుస్తూ ఉంటారు. కానీ ఈటీవీ అభిరుచి ఛానల్ చూస్తే మాత్రం ఎంచక్క చూడు ఇంకా కొత్త వంటలన్నీ చేర్చి చూడు, ఇంకా పెట్టి చూడు, మధ్యలో ఆశ వస్తుంది చూడు అటు చూడు అని అంటారేమో కదా. అవును, ఎస్, ఐ నో ఎందుకంటే మా ఇంట్లో కూడా చూస్తూ ఉంటాను కదా ఈ సిచ్యువేషన్. ఓకే. సో మరి సుజాత గారు, ప్రతిరోజు నేను షో నుంచి బాయ్ చెప్పే ముందు నేను ఒక క్వశ్చన్ అడిగి వెళ్తాను కదా, ఒక పొడుపు కథ. సో మరి నిన్న అడిగిన పొడుపు కథ గుర్తుందా మీకు? గుర్తుంది. ఏంటి ఆన్సర్ తెలుసా? నిన్నటి తెలుసు, నీడా. ఓకే. సో సుజాత గారు వెరీ గుడ్. బట్ ఎనీవేస్, ఇన్ కేస్ ఎవరైనా నిన్న మిస్ అయ్యింటే వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్తాను. ఎగిరినా ఎగురును, పోయినా పోను, నడిచినా నడుచును, నోటి మాట లేదు. సో మీరైతే నీడా అన్నారు కదా. అవును. ఓకే సుజాత గారు, ఇది రైట్ ఆన్సరో కాదో నేను షో ఎండింగ్ లో చెప్తాను, మీరు షో చూస్తూ ఉండండి. ఓకే ఓకే. సో మరి మనం గేమ్ ఆడేద్దామా? మీరు ఆడబోయే గేమ్ పేరు దాగుడు మూతలు. ఓకే. సో ఎస్ సుజాత గారు, దాగుడు మూతలు ఎలా ఆడాలి అంటే ఇక్కడ 4 కప్స్ ఉన్నాయి. ఈ 4 కప్స్ లో ఒక కప్ లో ఒక కలర్ఫుల్ బాల్ ఉంటుంది. ఆ బాల్ ఏ కప్ లో ఉందో మీరు ఆలోచించి కరెక్ట్ గా చెప్పాలి. మీరు హెల్ప్ చేయాలి నాకు. నేను హెల్ప్ చేస్తాను. ఎస్ సుజాత గారు, గుడ్ గర్ల్. మీరు చాలా అందంగా ఉంటారండి, మీ శారీ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అందమైన చీరని నాకు అందిస్తున్న వారు ప్రివా కలెక్షన్స్ ఫ్రమ్ బంజారా హిల్స్. మిమ్మల్ని నేను ఎందుకు అర్థమైందా? ఎందుకు? ఆహా, తూ చెప్పా, ఇది నేను ఎలానే హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ నన్ను ఇప్పుడు హర్ట్ చేశారు. లేదు నిజంగా మీరు చాలా క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరి చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. సో ఎస్, మరి చెప్పండి ఈ 4 కప్స్ లో ఏ కప్ లో ఆ ప్రాపర్టీ ఉండొచ్చు? మీరు హెల్ప్ చేయండి కొంచెం. మీరు గెస్ట్ చేయండి, మీరు ఫస్ట్ అయితే గెస్ట్ చేయండి, తర్వాత నేను హెల్ప్ చేస్తాను. మీ లక్కీ నెంబర్ ఏంటి? పోనీ 4 1 2 3 4 లో 1 లక్కీ నెంబరా? అవునండి. ఓకే. సో ఇంకో నెంబర్ కూడా ఆలోచించండి. ఇంకోటి పోనీ ఫస్ట్ మీరు ఒక 2 నెంబర్ సెలెక్ట్ చేసుకోండి, అందులో ఏదైనా అయి ఉండొచ్చేమో చూద్దాం.
3-2. 3 and 2 నాట్ బ్యాడ్ సుజాత గారు. ఓకే, అదేంటి 1 లక్కీ నెంబర్ అన్నారు కదా, మరి హౌ కమ్ 3 and 2 ఇప్పుడు? నేను గెస్ట్ చేశాను అలా, అంటే నా లక్కీ నెంబర్లో ఉండాలని ఏం లేదు కదా. అవును కదా, వెరీ ఇంటెలిజెంట్. ఇంకా నేను ఎందుకు హెల్ప్ చేయడం మీకు? అంటే కరెక్టా? ఓకే, సో 3 and 2 అయితే సెలెక్ట్ చేసుకున్నారు, అందులో ఇప్పుడు ఒక్క నెంబర్ని కన్ఫర్మ్ చేసేయండి. అందులో ఒక నెంబర్ అయితే కరెక్ట్ ఖచ్చితంగా. నేను మిమ్మల్ని ఇంత పొగిడాను కదా, అందుకే చెప్తున్నాను. లేదు, మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ 2 నెంబర్స్ లో ఒక్క దాంట్లో ఖచ్చితంగా ఉంది. అవునా? ఓకే, సో ఇప్పుడు ఆ నెంబర్ ఏంటో కన్ఫర్మ్ గా చెప్పండి. చెప్పేస్తున్నాను, చెప్పండి. 2. కాన్ఫిడెంట్ గా చెప్పండి, ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. కాన్ఫిడెంట్ గా 2. కాన్ఫిడెంట్ గా 2. యా, సో 2 ఫిక్స్ చేసేస్తున్నాను. చేసేయండి. ఓకే, సో సుజాత గారు మీరు వెరీ ఇంటెలిజెంట్, ఆ విషయం అర్థమైపోయింది. ఓకే, సో మరి మీరు అంతే ఇంటెలిజెన్స్ తో గేమ్ కూడా ఆడారు అండ్ ఒక నెంబర్ చెప్పారు. అండ్ ఇన్ ఫ్యాక్ట్ 2 లో ఉంది రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సుజాత గారు కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. చక్కగా ఆడారు అండ్ కరెక్ట్ గా ఆన్సర్ కూడా చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. సో ఎస్, మరి కాల్ కలిసిన వాళ్ళైతే ఎంచక్క ఇలా ఆడొచ్చు, వాళ్ళ పేరు కూడా వెళ్ళిపోతుంది. మరి కాల్ కలవని వాళ్ళు మీకోసమే మన SMS క్వశ్చన్ ఉంది కదా. మరి ఇవాళ మన SMS క్వశ్చన్ మీకోసం. ఇవాళ మన SMS క్వశ్చన్, అందితే జుట్టు అందకపోతే ఏ కాళ్ళు, బి తల, సి చేతులు, డి చెవులు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి SMS పంపించేయండి. అండ్ ఎస్, మీరు కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి. ఇవాళ మన SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మీకు అందిస్తున్న వారు చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు ఫ్రమ్ విజయవాడ. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వర అండ్ సన్స్ కి షాపింగ్ కి వెళ్ళిపోండి. మరి నాకు ఈ అందమైన చీరల్ని ప్రతిరోజు అందిస్తున్నవారు బంజారా హిల్స్ లోని ప్రివా కలెక్షన్స్. ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్స్ ని మీరు కొనుక్కోవాలి అంటే ఎంచక్క ప్రివాకి షాపింగ్ కి వెళ్ళిపోండి. ఓకే, సో ఎస్, మరి నెక్స్ట్ కాల్. హలో హలో, హాయ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు వైదేహి. వైదేహి, చాలా హ్యాపీగా ఉన్నారా? అవును, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ వాయిస్ లోనే తెలిసిపోతుంది. మీ కాల్ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, మీ కాల్ కలిసినందుకు మాకు కూడా చాలా 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 హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంటది, మీరు బాగా క్లూస్ ఇస్తారు కూడా. అవునా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఇంత కష్టపడి కాల్ చేస్తే మరి మీకోసం ఆ మాత్రం చేయలేనా నేను? మేడం, వైదేహి గారు ఫస్ట్ నేను మీ పేరు రాసేస్తున్నాను. ఓకే రాసియండి. ఓకే, ఎస్, మీ పేరు రాసేసాను. అండ్ వైదేహి గారు చెప్పండి. చెప్పండి, మీ హాబీస్ ఏంటి? హలో, మీ హాబీస్ ఏంటి? నా హాబీసా రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్సా? వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. వాచ్ అంటే చాలా ఇష్టం నాకు. మేడం, ఒక్క విషయం చెప్పచ్చా? చెప్పండి చెప్పండి చెప్పండి. మీ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం మేడం. ఇవరికి ఏంటంటే మమ్మీ వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి లేదా పెద్దవాళ్ళ వంటలో అంటే కూడా తెలిసేది కాదు కదా ఎవరికి. అవును, కానీ ఒక్క మీ ఛానల్ పెడితే చాలు, మొత్తం అన్ని తగ్గట్టు అన్ని నేర్చుకోవచ్చు. ఒక స్నాక్స్ ఏంటి, ఒక పచ్చడి, ఏది ప్రోగ్రామ్ కూడా చెప్పలేము. అన్ని కూడా చాలా బాగుంటాయి మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ మీరందరూ ఇంత హ్యాపీగా ఉన్నందుకు అండ్ బోలెడన్ని వంటలు నేర్చుకుంటున్నందుకు అండ్ చాలా చాలా కాంప్లిమెంట్స్ కొట్టేస్తున్నందుకు. అంటే ఈ మాకు చెప్పే అవకాశం కూడా వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎస్, నిజంగా అంటే అన్ని షోస్ ని మీకు నచ్చినాయి అని ఎలా చెప్పగలరు? ఓన్లీ మా సరదా సమయానికి కాల్ చేస్తే మాత్రమే చెప్పగలరు కదా. అవును, కానీ ఒకటే నోట్ ఉంది మేడం. చెప్పండి వైదేహి గారు. ఏం లేదు, ప్రోగ్రామ్ చాలా బాగుంది కానీ టైం అనేది చాలా తక్కువ ఇచ్చారు. నో ప్రాబ్లం, ఖచ్చితంగా అతి త్వరలో మీకోసం ఎక్స్టెండ్ చేయడానికి కూడా ట్రై చేస్తాం. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో మరి వైదేహి గారు చెప్పండి. మనం గేమ్ ఆడేద్దామా? అలాగే, తప్పకుండా. ఓకే, మీరు ఆడబోయే గేమ్ పేరు బొమ్మలాట. ఓకే, సో మరి బొమ్మలాట ఎలా ఆడాలో తెలుసా మీకు? చూసాను మేడం. ఓకే, ఫస్ట్ మీకోసం ఒక వీడియో క్లిప్ వస్తుంది. ఆ వీడియో క్లిప్ ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఓకే, సో క్లియర్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత
దానికి సంబంధించిన ఏదైనా ఒక క్వశ్చన్ నేను అడుగుతాను, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఓకే ఓకే, సో క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ప్రతి మాట క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, అన్ని క్లియర్ గా చూడండి. ఓకే ఓకే ఓకే, సో మరి మీకోసం వీడియో క్లిప్. ఇఫ్ యు డోంట్ మైండ్ చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. నాకు చాలా సిగ్గు ఎక్కువ, నాకు అసలు సిగ్గే లేదు. కొంచెం మా ఆర్డర్ చెప్తారా? ఓకే, బేరార్ బేరార్ కమాన్. ఏం కావాలో చెప్పండి. మీరేం చెప్తే అది. అలాగే. వీళ్ళకి రకరకాల స్వీట్స్, విధాల ఐస్ క్రీమ్స్ తెచ్చిపెట్టు. నాకు మాత్రం ఒక ఇడ్లీ చాలు. ఏంటలా దేవ్య మోహన్ చూస్తావు? వెళ్ళి తీసురా, వెళ్ళు. నేను చెప్తున్నాను, వెళ్ళు. థ్యాంక్ యూ. ఎస్ వైదేహి గారు, చెప్పండి మేడం. క్లియర్ గా అబ్జర్వ్ చేశారా వీడియోని? చూసాను మేడం. వెరీ గుడ్. సో మరి మీరు ప్రతిదీ క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ వీడియోని కానీ ఆడియోని కానీ రిపీట్ చేయడం కుదరదు కాబట్టి. ఓకే వైదేహి, హలో. చెప్పండి. ఎస్ వైదేహి గారు అడిగిన క్వశ్చన్ కొంచెం ఈజీగా అడుగురా. కొంచెం ఈజీగా అడగనా? అందులో ఏముందని అంత టఫ్ గా అడగడానికి? అవును. సరే పోనీ ఈజీగా అంటే ఈ సినిమాలో బ్రహ్మానందం గారి పేరేంటి అని అడగనా? హలో. సరే ఎనీవేస్ వైదేహి గారు సీరియస్ గా క్వశ్చన్ అడిగేస్తున్నాను. ఓకే ఓకే, అంటే వాయిస్ లో కొంచెం ఆడా వస్తుంది, అందుకే అన్నాను అనమాట. ఓకే నో ప్రాబ్లం. మీ క్వశ్చన్, మీరు చూసిన ఈ వీడియో క్లిప్ లో బ్రహ్మానందం గారికి ఆయనకి మాత్రమే ఏం కావాలని అడిగారు? స్వీట్స్ కావాలని అంటారు. స్వీట్స్ కావాలనా? వీడియో క్లిప్ సరిగ్గా చూసారా? ఒక్క నిమిషం. బ్రహ్మానందం గారికి మాత్రమే, అందరికి ఆర్డర్ చెప్పి తర్వాత ఆయనకి మాత్రం స్పెషల్ గా ఒకటి కావాలని అడుగుతారు, అదేంటి? అదే ఇడ్లీ ఒకటి కావాలని అడుగుతారు. ఇడ్లీ ఒకటా? మరి ఇందాక స్వీట్స్ అన్నారు. టెన్షన్ అవుతుంది ముందు. అంటే అమ్మాయిలు హీరోయిన్స్ వాళ్ళందరికీ స్వీట్స్ అని అన్నారు, నాకు ఇడ్లీ ఒకటి చాలా అని అన్నారు. సో ఓకే, మరి మీరు వీడియో క్లిప్ క్లియర్ గా అబ్జర్వ్ చేశారు కదా? ఇడ్లీ కన్ఫర్మ్ కదా? ఓకే, సో మరి ఇడ్లీని నేను ఫిక్స్ చేసేస్తున్నాను అండ్ దట్ వాజ్ అ రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఏ వైదేహి గారు పాపం టెన్షన్ పడిపోయి అలాగ మొత్తానికి ఆడేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఎస్ మరి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇవాళ మన లక్కీ డిప్ లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఏ సో మన ఫస్ట్ కాలర్స్ అయితే ఈరోజు లక్కీ కాలర్స్, ఎందుకంటే వాళ్ళ పేర్లు వెళ్ళిపోయాయి కాబట్టి. మరి ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరొకసారి. ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్, అందితే జుట్టు అందకపోతే ఏ కాళ్ళు, బి తల, సి చేతులు, డి చెవులు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ పంపించండి. అండ్ కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి. ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి. మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకి అందిస్తున్న వారు చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు ఫ్రమ్ విజయవాడ. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి షాపింగ్ కి వెళ్ళిపోండి. ఓకే, సో నెక్స్ట్ కాల్. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? అమల, విజయవాడ. అమల గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, సో ఫస్ట్ నేను మీ పేరు రాసేనా? రాసేయండి. ఓకే, సో అమల గారు చెప్పండి మీ చాలా బాగుంటదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా పొగడతలు ఉన్నాయా? చెప్పండి, పర్లేదు. మీ అభిరుచి అంటే ప్రోగ్రామ్, మీ అభిరుచిలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో చేస్తా ఉంటానండి. థ్యాంక్ యూ. సో ఏ షో మీకు బాగా? ఒక రకంగా చెప్పాలంటే వంట నేర్పించింది నాకు అభిరుచి, టీవీ అభిరుచి అండి. సూపర్ సూపర్, సో నైస్. చాలా ఇష్టం అండి అసలు ప్రోగ్రామ్స్ అన్ని మళ్ళీ రిపీట్ చేస్తారు కదా. అవును, అవి కూడా చూస్తూ ఉంటారు. ఓకే, సో మరి మా ఈటీవీ అభిరుచిలో ఏ షోస్? మళ్ళీ మ్యారేజ్ అయినా కొత్తలోనే కరెక్ట్ గా మీ ఈటీవీ అభిరుచి స్టార్ట్ చేశారు. అవునా? స్టడీ అవగానే ఇంకా మ్యారేజ్ చేశారు. వంటలు నేర్చుకునే టైం లేదు, ఇంకా ఈటీవీ రుచిని ఫాలో అయిపోతే నేర్చేసుకున్నారా? ఏ షో మీకు చాలా ఇష్టం? నాకు మమ్మీస్ కిచెన్ ఇష్టం. అసలు అన్ని అందరికి అవునా ఇష్టం, అసలు ఒక్కటని కాదు, అన్ని ఇష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి మా సరదా సమయం షోకి ఒక్క నిమిషం నిఖితా చెప్పండి. మమ్మీస్ కిచెన్ లో స్వప్న ఉంటది కదా, అవును యాంకర్. అవును,
తనకి హాయ్ చెప్పండి. షూర్, ఖచ్చితంగా. స్వప్నకి హాయ్. స్వప్న, స్టెప్స్ అందరికి, యాంకర్స్ అందరికి ఖచ్చితంగా మీ తరపున మా అందరికి హాయ్. ఓకే. ఇంకో విషయం, మేము చిల్లపల్లి నాగేశ్వర సంస్థలో మా మ్యారేజ్ అయిన కొత్తలో మేము షాపింగ్ చేసాం. ఓ సూపర్. ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అక్కడ? చాలా బాగుంటాయి అసలు కదా, అండ్ చాలా వెరీ బాగుంటాయి. రీజనబుల్ ప్రైజెస్. Thank you. శారీ బాగుందండి. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. అండ్ ఎస్, మరి నాకు ఇట్లా ఈటీవీ అభిరుచి థ్యాంక్స్ చెప్పాలని ఎప్పటి నుంచో 2 months నుంచి ట్రై చేస్తున్నాను ఇట్లా. థ్యాంక్ యూ అండి, మీరు ఇంత హ్యాపీగా, ఇంత సంతోషం. మళ్ళీ మామూలుగా అభిరుచి ప్రోగ్రామ్ ఉంది కదా ఈటీవీలో, అవును రాజుగారు చేస్తారు, అవును. అది కూడా ఫాలో అవుతూ ఉంటాను. ఓ పని చేద్దాం అమలా గారు, నేను కాలర్ ని, మీరు యాంకర్ అయిపోతారు ఈ రోజుకి. నాకు కొంచెం టైం ఇవ్వండి, మాట్లాడతాను. పర్లేదు, మాట్లాడే అవకాశం వచ్చింది, చాలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు ఇంత సంతోషంగా మాతో మాట్లాడడం, కాల్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ మీకు మరొకసారి. ఓకే, సో మరి గేమ్ ఆడేద్దామా? రెడీ. మీరు ఆడబోయే గేమ్ పేరు మా పాట మీ నోట. ఓకే, సో మరి మా పాట మీ నోట ఎలా ఆడాలో తెలుసా మీకు? తెలుసండి. దానికి ముందు నేను రోజు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ వస్తుంది, తెలుగులో చెప్పాలి. సూపర్. కానీ ప్రతిరోజు నేను వెళ్లే ముందు ఒక పొడుపు కథ అడిగి వెళ్తాను కదా. నిన్న పొడుపు కథ గుర్తుందా మరి మీకు? ఆన్సర్ గుర్తుంది కానీ క్వశ్చన్ గుర్తులేదు. తెలుసండి. ఆన్సర్ ఏంటి చెప్పండి? నీడా ఆన్సరా? ఓకే, మన ఫస్ట్ కాలర్ అండ్ మీరు ఒకటే ఆన్సర్ చెప్పారు, బట్ ఇది కరెక్ట్ కాదు. నేను షో ఎండింగ్ లో చెప్తాను. ఓకే, మరి మీకోసం నేను ఆడియో క్లిప్ ప్లే చేసేనా? బాగా వినండి, కరెక్ట్ గా పాడండి. ఓకే, సాంగ్ ప్లీజ్. ஓ தாய் போல உன்னை ஏந்தி வளர்த்த நிலம் தேவையோடு இன்று அழைக்கிறது. உனது பணிகள் நிறைய எனக்கு கடமைகளை முடித்திடவா. பாதை புதிது, உந்தன் பார்வை புதிது, திசை யாவும் உன்னை எதிர்பார்க்கிறது. అమలా గారు, హలో. వినండి. ఇది శ్రీమంతుడు మూవీలోదండి. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. కానీ సాంగ్ పాడాలి. పోరా శ్రీమంతుడా, పోరా శ్రీమంతుడా, ఆ సాంగ్ అండి. స్టార్టింగ్ తెలియదు. పర్లేదు, పాడేది కనీసం కాన్ఫిడెంట్ గా పాడండి. పోరా శ్రీమంతుడా, పోరా శ్రీమంతుడా, ఆ సాంగ్. తర్వాత మళ్ళీ అడిగితే కూడా మళ్ళీ పోరా శ్రీమంతుడు అదే పాడతారు కదా. సంథింగ్ నింగి కోసం ఆకాశం, అది ఏం చెప్తున్నారు మీరు? చెప్పాను. అమలా గారు, మీరైతే పాడారు, కానీ అది కరెక్టో కాదో ఇప్పుడు విందాం. ఓకే, సాంగ్ ప్లీజ్. ఓ నిండు భూమి నేను 2 చేతులతో కౌగిలించమని పిలిచినదా. పిలుపు వినరా, మలుపు కనరా, అరుగుపై పదపదనా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా. రుణము తీర్చే తరుణమినిరా. ఎస్, అది సాంగ్. సో ఇంతకీ రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా ఇది? అమలా గారు, రైటా రాంగా? ఇప్పుడు వచ్చిన దాంట్లో ఒక్క లైన్ అయినా పాడారా మీరు? అమలా గారు, కంగారు పడకండి, దాట్ వాజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సో ఎస్, అమలా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. చక్కగా మాట్లాడారు, అండ్ అఫ్ కోర్స్ నాకన్నా మీరు బోలెడ్ మాట్లాడేశారు, అండ్ చక్కగా పాట కూడా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో కరెక్ట్ గా పాడారు కాబట్టి మీ పేరు కూడా ఇవాళ మన లక్కీ డిప్ లోకి వెళ్ళిపోతుంది. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో కాల్ చేసే వాళ్ళు కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా ఎలా అయినా గిఫ్ట్ గెలుచుకుంటారు. మరి కాల్ కలవని వారు మీకోసం మన SMS క్వశ్చన్ మరొకసారి. SMS క్వశ్చన్: అందితే జుట్టు, అందకపోతే ఏ కాళ్ళు, బి తల, సి చేతులు, డి చెవులు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే SS అని టైప్ చేసి, మీ ఆప్షన్ ని టైప్ చేసి, మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి SMS పంపించండి. కరెక్ట్ గా ఆన్సర్ పంపించండి. అండ్ ఇవాళ మన SMS క్వశ్చన్ లక్కీ విన్నర్ మీరే అయిపోండి.
మరి ప్రతిరోజు ఒక అందమైన గిఫ్ట్ ని మనకి అందిస్తున్నారు నన్ అదర్ దాన్ చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ వారు ఫ్రమ్ విజయవాడ. అందమైన చీరల్ని అతి తక్కువ ధరలో మీ సొంతం చేసుకోవాలి అంటే ఎంచక్క విజయవాడలోని చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ కి షాపింగ్ కి వెళ్ళిపోండి. ఓకే, సో నెక్స్ట్ కాల్. హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అండి. సో ఎస్, అందుకే కాల్ చేసినప్పుడు ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేయండి. కొంచెం సిగ్నల్ ఉన్న ఏరియాకి వచ్చి కాల్ చేయండి, లేదంటే కాల్స్ కట్ అయిపోతాయి. మీరు ఎంతో కష్టపడి కాల్ చేస్తారు కదా, సో మరి మీ కాల్ కట్ అయిపోతే మీకన్నా ఎక్కువ నేను ఫీల్ అవుతాను అందుకు. ఓకే, సో ఎస్, మరి నేను నిన్న వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, ఎగిరినా ఎగురును, పోయినా పోవును, నడిచినా నడుచును, నోటి మాట లేదు. సో ఆన్సర్ ఫస్ట్ కాలర్ నీడా అన్నారు. సో మన ఇందాక కాలర్ కూడా నీడా అన్నారు, కానీ అది కరెక్టో కాదో నేను షో ఎండింగ్లో చెప్తాను. ఓకే, సో మీరు మాత్రం నాకు కాల్స్ ట్రై చేస్తూ ఉండండి. అండ్ సూపర్గా మనం చక్కగా గేమ్ ఆడదాము, బోల్డ్ అండ్ గిఫ్ట్స్ కూడా గెలుచుకుందాం. హలో, హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మాట్లాడుతున్నారు? అనసూయ, గుంటూరు నుంచి. అనసూయ, అవునండి. ఓకే. సో అనసూయ గారు, ఫస్ట్ నేను మీ పేరు రాసేస్తున్నాను. ఓకే. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఇంట్లోనే. ఓకే, సో మరి ఇంట్లో పనులన్నీ అయిపోయాయా? అయిపోయాయండి. అవునా? ప్రోగ్రామ్ అయిపోయి అదే వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ప్రోగ్రామ్ టైం కి రెడీగా ఉన్నాను మేడం. అవునా? సూపర్ సూపర్, చాలా థ్యాంక్ యూ. సో మరి మన SMS క్వశ్చన్ కి కూడా రోజు ఆన్సర్ పంపిస్తున్నారా? పంపిస్తున్నానండి. ఓకే, సో మరి క్వశ్చన్స్ అన్ని ఈజీగా ఉన్నాయా, టఫ్ గా ఉన్నాయా? చాలా ఈజీగా ఉన్నాయండి. చాలా ఈజీగా ఉన్నాయి కదా. సో మరి మీరు అందరు గిఫ్ట్ గెలుచుకోవాలంటే మిమ్మల్ని ఈజీ క్వశ్చన్స్ అడగాలి కదా. అవునండి. సూపర్. సో అనసూయ గారు చెప్పండి, వంటలు అవి బాగా చేస్తూ ఉంటారా? చాలా బాగుంటున్నాయండి, ప్రోగ్రామ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. డిషెస్ చాలా బాగుంటున్నాయండి, అసలు ట్రై చేస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు, చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. సో మరి ఇంతవరకు మీరు చేసిన స్పెషల్స్ లో ఏ వెరైటీ సూపర్ గా వచ్చింది? చికెన్ తో చేసే ఐటమ్స్ ఎక్కువ చేస్తానండి సండేస్. స్పెషల్ గా పిల్లలు ఉన్నారు, ఓకే, అందుకని పిల్లల కోసమని వెరైటీగా చేస్తుంటాను. ఓకే. సో ప్రతి సండే వచ్చిందంటే నార్మల్ గా చికెన్ కర్రీ లేకపోతే చికెన్ ఫ్రై ఇవి కామన్ అయిపోయాయి. సో అలా కాకుండా చికెన్ లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఇప్పుడు ట్రై చేయొచ్చు. అవునండి, కదా? చాలా బాగున్నాయి డిషెస్. అవును మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి అనసూయ గారు మేడం చెప్పండి, మా షోలో మీకు నచ్చిన ఫేవరెట్ రౌండ్ ఏంటి? మామూలుగా అన్ని చూస్తానండి, కాకపోతే ఎక్కువ మాత్రం అది చాక్లెట్ ఐటమ్స్ అవి ఎక్కువ ట్రై చేస్తుంటాను, పిల్లలకి ఇష్టం కదా. చాక్లెట్ ఫ్యాక్టరీ అవి ట్రై చేస్తుంటాను. ఓ, చాక్లెట్స్ అవి కూడా ట్రై చేస్తున్నారా? అవునండి. అమేజింగ్ అమేజింగ్, సూపర్. సో ఇంట్లో వాళ్ళందరూ బాగా లక్కీ కదా. పిల్లలు చాలా ఇష్టపడుతున్నారండి, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఏదో ఒకటి వెరైటీ చేయమని అడుగుతున్నారు. థ్యాంక్ యూ. సో మరి మా సరదా సమయంలో ఏ రౌండ్ మీకు చాలా ఇష్టం? అన్నిటికన్నా అయితే తమాషా ప్రశ్న బాగుంటుందండి. తమాషా ప్రశ్నలు నచ్చాయా? సో ఇప్పటి వరకు అన్నిటికీ మీరు కరెక్ట్ గా గెస్ట్ ఉంటున్నాయి. అవునా? అవునండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో అంత ఈజీ అడిగి కూడా మళ్ళీ మీకు హెల్ప్ చేస్తున్నాను. నేను ఎంత గుడ్ గర్ల్. అవును, అసలు అందరూ కంపల్సరీ గెలుస్తున్నారంటే అది మీ వల్లేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మరి అనసూయ గారు గేమ్ ఆడేద్దామా? ఓకే అండి. ఓకే, మీరు ఆడబోయే గేమ్ పేరు చిటికెలో చిట్కా. సో మరి చిటికెలో చిట్కా ఎలా ఆడాలి అంటే, మీకోసం నేను ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను, అందులో ఏదైనా ఒక వస్తువు రావచ్చు, దానికి సంబంధించిన ఒక 3 చిట్కాలు టక్కా 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 చెప్పేయాలి. ఓకే, అంతే. సో మరి చూస్తారా మీకోసం ఈ రోజు ఏం వస్తువు వస్తుందో? ఓకే మేడం. ఓకే, మీకోసం ఫోటో ప్లీజ్. జుట్టుకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న ఒక్క నిమిషం ముందుగా ఏం వచ్చిందో చెప్పండి. కలబందండి. అది. సో కలబందకి సంబంధించిన ఇప్పుడు 3 చిట్కాలు చెప్పండి. ఓకే మేడం. ఫస్ట్, కలబంద ఫేస్ కి చాలా బాగుంటదండి. ఫేస్ కి చాలా బాగుంటది. ఎలా బాగుంటది ఫేస్ కి? అంటే గ్లో వచ్చింది, ఫేస్ మీద పింపుల్స్ డాట్స్ అయిపోతుంటాయి. ఓకే, సో కలబంద ఫేస్ కి అప్లై చేసినట్లయితే ఫేస్ మీద ఉండే పింపుల్స్ అవన్నీ పోయి ఫేస్ లో మంచి గ్లో వస్తుంది. డన్. టిప్ 2, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కలబంద గుజ్జు పెట్టుకుంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది మేడం. సో హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉన్నవారు అలోవెరా జెల్ హెయిర్ కి అప్లై చేసినట్లయితే హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ డాండ్రఫ్ ప్రాబ్లం కూడా పోతుంది.
మామూలుగా రెగ్యులర్ గా తీసుకుంటే గనక బ్లడ్ చెడు రక్తం అనేది లేకుండా హెల్దీగా ఉంటారు మేడం. ఓకే, సో అలోవెరా ఎవ్రీడే అలోవెరా జెల్ తిన్నట్లయితే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అవునా? అండ్ స్పెషల్లీ షుగర్ పేషెంట్స్ ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే వాళ్ళ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి, నార్మల్ గా ఉంటాయి, కంట్రోల్ లో ఉంటాయి. ఎస్, సూపర్. సో అనసూయ గారు చక్కగా టకా టకా చిట్కాలు చెప్పేశారు. సో మరి థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి చిట్కాలు మాకు చెప్పినందుకు. అండ్ దట్ వాజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్. అన్సూయ గారు థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. చక్కగా ఆడారు అండ్ మంచి చిట్కాలు కూడా మా కోసం చెప్పారు. థ్యాంక్స్ వన్స్ అగైన్. అండ్ మీరు కరెక్ట్గా చెప్పారు కాబట్టి ఇవాల్టి మన లక్కీ డిప్లోకి మీ పేరు కూడా వెళ్ళిపోతుంది. ఏ సో ఎస్, మరి నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ నిక్తా. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మంజుల. మంజుల, ఎక్కడి నుంచి? కరీంనగర్. ఓకే మంజుల, ఫస్ట్ నేను మీ పేరు రాసిస్తాను. సో ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ అండి. ఓకే, సో మరి మంజుల గారు చెప్పండి మీ హాబీస్ ఏంటి? నేనా అండి, టీవీ చూస్తూనే ఉంటానండి. టీవీ చూస్తూనే ఉంటారు. నెక్స్ట్ వంటలు వండుతూ ఉంటారా? వంటలు వండుతున్నా. పాటలు పాడుతూ ఉంటారా? పాటలు పాడతానండి. చూడండి మరి ఏదో పాట పాడండి. సరేనండి. పాడండి. సరే రెడీగా. బొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలని ఇచ్చుకుంటానురా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, ఎంత చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ మంజుల గారు. నేను అడగగలనే పాడారు. థ్యాంక్ యూ. సో మరి ప్రతిరోజు వెళ్లే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను కదా నేను. సో నిన్న అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎగిరినా ఎగురును, పోయినా పోవును, నడిచినా నడుచును, నోటి మాట లేదు. ఏమిటది? అంటే నేను లెటర్ అనుకున్నానండి. లెటర్ అనుకున్నారా? ఓకే, సో ఇది కరెక్టా కాదో నెక్స్ట్ వెరీ సూన్ నేను చెప్పేస్తాను. బట్ దానికి ముందు మనం గేమ్ ఆడిద్దామా? ఓకేనండి. మీరు ఆడబోయే గేమ్ పేరు తమాషా ప్రశ్నలు. సో ఎస్, మరి తమాషా ప్రశ్నలు ఎలా ఆడాలి అంటే ఫస్ట్ నేను మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాలి. ఓకే? ఓకేనండి. ఇది కూడా ఒక పొడుకల్ లాంటిదే ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో మీ క్వశ్చన్, రాజువారి తోటలో రోజా పూలు చూసేవారే గాని లెక్క వేసేవారు లేరు, ఎవరు? స్టార్స్. స్టార్స్ అది స్టార్స్ కాదా అండి? అదేనా అండి? ఖచ్చితంగానండి? అవునండి. కన్ఫర్మా? కన్ఫర్మ్ అండి. 100%. 100%. మరి మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పిన తర్వాత అది రాంగ్ ఎలా అవుతుంది? రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎస్ మంజుల గారు, మీరు చెప్పిన ఆన్సర్ రైట్ ఆన్సర్. మీరు చెప్పారు స్టార్స్ అని. ఎస్, అవే నక్షత్రాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ వన్స్ అగైన్. చక్కగా ఆడారు, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారు కాబట్టి మీ పేరు కూడా ఇవాళ మన లక్కీ డిప్ లోకి వెళ్ళిపోతుంది. ఎస్, సో ఫైనల్లీ అందరి పేర్లు లక్కీ డిప్ లోకి వెళ్ళిపోయాయి. కానీ ఇవాళ విన్నర్ ఎవరో ఇప్పుడు నేను చూసేస్తాను. సో ఎస్, చూసేద్దాం. సో ఇవాళ లక్కీ విన్నర్ ఎవరో వాళ్ళ పేరు నా చేతిలో ఉంది. పేరుంది. సో కానీ ఈ పేరు చెప్పే ముందు ప్రతిరోజు మనకి అందమైన గిఫ్ట్ ని అందిస్తున్న వారు చిలపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ ఫ్రమ్ విజయవాడ. అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ మరొకసారి. ఇవాళ ఎస్ఎంఎస్ క్వశ్చన్, అందితే జుట్టు, అందకపోతే ఏ కాళ్ళు, బి తల, సి చేతులు, డి చెవులు. మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఎస్ఎస్ అని టైప్ చేసి మీ ఆప్షన్ ని టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ పంపించండి. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. అండ్ ఇవాళ మన ఎస్ఎంఎస్ క్వశ్చన్ లక్కీ విన్నర్ ఎవరు అనేది నేను రేపు చెప్తాను. బట్ దానికి ముందు ఇవాళ మన విన్నర్ ఎవరు అంటే సుజాత ఫ్రమ్ హైదరాబాద్. కంగ్రాచులేషన్స్. సుజాత గారు, యు ఆర్ ద లక్కీ విన్నర్ ఫర్ ద డే. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సో మరి నిన్న నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నీడా, రైట్ ఆన్సర్. సో ఎస్, ఫస్ట్ కాలర్ అండ్ థర్డ్ కాలర్ కరెక్ట్ గా చెప్పారు. సూపర్ సూపర్ సూపర్. మరి ఈ రోజు క్వశ్చన్ కూడా నేను మిమ్మల్ని అడిగానా? ఎస్. సో ఇవాల్టి మన క్వశ్చన్ ఏమిటి అంటే కూర్చోలేని హాలు ఏమిటది? బాగా ఆలోచించండి, రేపు అడుగుతాను. ఓకే,
సో అంటిల్ దెన్ ఇవాళ మన షో టైం కూడా అయిపోయింది కాబట్టి నేను టాటా బాబాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ రేపు సేమ్ టైం సేమ్ ప్లేస్ లో మీ ముందుకు వచ్చేస్తాను. స్టే ట్యూన్ టు ఈటీవీ అభిరుచి. బాయ్.